ఇండియా వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా సీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్. పోలవరంపై కూటమికి చిత్తశుద్ధి లేదు, సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు విమర్శ. మహిళల భద్రత సాధికారతకు ప్రభుత్వం కృషి, చెల్లుబోయిన ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి, 19 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, రాజమహేంద్రి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. మహిళలు అన్ని రంగాలను శాసిస్తున్నారు, గోరంట్ల కార్యాలయంలో మహిళా దినోత్సవం. ఎన్నికల ముందు హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందింది అని సిడబ్ల్యూసీ సభ్యుడు, రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గిడుగు రుద్రరాజు విమర్శించారు. సూపర్ 6 డకౌట్ అయింది అని వ్యాఖ్యానించారు. స్థానిక గణేష్ చౌక్ ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో రుద్రరాజు మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని సాకులు చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎన్నికల ముందు ఈ విషయం తెలియదా అని ప్రశ్నించారు. పైగా రాష్ట్రాన్ని సుదీర్ఘంగా పాలించిన అనుభవం కూడా ఉంది కదా అని వ్యాఖ్యానించారు. ఒక్క పెన్షన్ పథకం మినహా తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, రైతులకు సాయం వంటి హామీలు అమలు చేయలేదని విమర్శించారు. బడ్జెట్లో కూడా కేటాయింపులు లేవని, అప్పుల్లో రాష్ట్రం ఉందని చెబుతూ 3 లక్షల కోట్లకు పైగా అంచనాతో బడ్జెట్ పెట్టడం అంకెల గారడీయేనని ఎద్దేవా చేశారు. ఇక ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటానన్న పవన్ కళ్యాణ్ కూడా ఏమీ మాట్లాడకుండా తీర్థయాత్రలు చేస్తున్నారన్నారు. కనీసం ఇప్పుడైనా పోలవరం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని వాపోయారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొత్తూరి శ్రీనివాస్, పార్టీ నాయకులు బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్, బోడా వెంకట్, కొవ్వూరి శ్రీనివాస్, బెజవాడ రంగారావు, దేవతా సుధాకర్, చింతాడ వెంకటేశ్వరరావు, బాలాజీ శర్మ, కంజర్ల రాజాపండు, అరిగెల అరుణకుమారి, చామర్తి లీలావతి తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సుమారు 9 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, అది తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, వాళ్ళ ముగ్గురు కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసినటువంటి సంగతి మనం అందరం చూసాం. దాంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏవి ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇప్పటివరకు చేయనటువంటి పరిస్థితి. సూపర్ 6గా నాడు మరి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో ఒక పెన్షన్ తప్పించి మిగిలింది ఏది కూడా ఇంప్లిమెంట్ అవ్వనటువంటి పరిస్థితి. సో కాంగ్రెస్ పార్టీగా ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5-6 నెలలు మనం హనీమూన్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. గడిచినటువంటి 6 నెలల్లో పలు సందర్భాల్లో కొన్ని కార్యాచరణ ప్రోగ్రాంను మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల వారు ఇచ్చిన మేరకు కలెక్టరేట్ల దగ్గర కానీ, సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర కానీ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇక కాంగ్రెస్ పార్టీగా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల తరపున పోరాటం చేయవలసినటువంటి అవసరం ఆసనమైంది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య. ఆనాడు నిరుద్యోగులందరికీ కూడా వృత్తి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. 20 లక్షల వరకు కూడా నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో రిజిస్టర్డ్ ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోవడం కానీ, తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమాన్ని ఇవ్వకపోవడం కానీ, రైతులకు సంబంధించి రైతాంగాన్ని కూడా వారు ఇస్తా అన్నటువంటి వెసులుబాటు ఇవ్వకపోవడం కానీ. అంబేద్కర్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో శనివారం స్థానిక 13వ డివిజన్ తాడితోట అంబేద్కర్ నగర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీరరాఘవమ్మ హాజరయ్యారు. ఆదిరెడ్డి వీరరాఘవమ్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదిరెడ్డి మాట్లాడుతూ, సృష్టికి మూలం స్త్రీమూర్తి అని, అటువంటి స్త్రీలను ఏ సమాజం అయితే గౌరవిస్తుందో ఆ సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా నిత్యం అర్బన్ హెల్త్ సెంటర్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి చేస్తున్నారన్నారు. చెల్లుబోయిన మాట్లాడుతూ ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆశయాలకు అనుగుణంగా 13, 14 డివిజన్లలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా అర్బన్ హెల్త్ సెంటర్లో సేవలను మెరుగుపరుస్తున్నామన్నారు. శానిటేషన్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బందిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వీరరాఘవమ్మ, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్నల చేతుల మీదుగా సత్కరించారు. ఇదే రోజు చెల్లుబోయిన పుట్టినరోజు కావడంతో ఆయనతో కేక్ కట్ చేయించారు. విశాఖపట్నం కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ పృథ్వీతేజ, అల్ సమీ గ్రూప్ చైర్మన్ మహమ్మద్ అబ్దుల్లా, మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, ఈతలపాటి రవిబాబు, బొర్రా చిన్ని, బంగారు నాగేశ్వరరావు, రాయి అప్పన్న, బొట్ల సూర్యారావు, నగరబోయిన రామకృష్ణ, కర్ణం లక్ష్మీనాయుడు, లావణ్య, రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో 13, 14 వార్డులో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర వేడుకలు జరపడం జరుగుతూ ఉంది. అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు, అలాగే మా నాయకులు 13వ వార్డు ఇన్ఛార్జ్ అయిన వెలుగు గారు, ఇంకా 14వ వార్డు ప్రముఖులందరూ, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేయడం, అధికారులు కూడా రావడం, మహిళా అధికారులందరినీ కూడా ఆహ్వానించడం, ఓ పక్కన ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సత్కరించి గౌరవించి సృష్టికి మూలమైన స్త్రీ శక్తిని గౌరవించడం అన్నది మనందరి యొక్క బాధ్యతని తెలిసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం కలిగింది. మనం గమనించాలి, సమాజంలో మహిళలకి గౌరవం దక్కినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. మేము దీన్ని ఎలా డెవలప్ చేయాలంటే, మొన్న రామకృష్ణ మఠ వాళ్ళ చేత చంటి పిల్లలకి కిట్లు ఇచ్చి, అలాగే ఈ రోజున ఐ క్యాంప్ పెట్టి 10 మందికి కళ్ళ ఆపరేషన్లు కానీ, కళ్ళజోళ్ళు కానీ, టెస్టింగ్ కానీ పెట్టి, అలాగే మన స్టాఫ్ అంటే ఎవరైతే ఏఎన్ఎంలో వీళ్ళందరూ ఉన్నారో, పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో, వీళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. వీళ్ళకి కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి. మహిళా దినోత్సవం రోజు వీళ్ళకి సన్మానం చేసి వీళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా. ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలో అన్ని అర్బన్ సెంటర్ల కంటే దీనికి ఇదివరకు 250, 300 ఉండేది ఓపీ, ఇప్పుడు కేవలం 20-30కి వచ్చింది. అటువంటి అర్బన్ సెంటర్ ఇది. దానివల్ల ఏంటంటే నాకు కొంచెం, నేను దీంట్లో పడ్డాను, దీనికి ఇది చేస్తానని చెప్పి నేను ఏం చేశానంటే, ఇక్కడ ఐ క్యాంపులు కానీ, మెడికల్ క్యాంపులు కానీ, గైనకాలజిస్ట్ తీసుకొచ్చి వీళ్ళ టెస్టులు కానీ, పిల్లలకి సక్రమంగా వ్యాక్సిన్స్ పడుతున్నాయా లేదా, ఒక్క కడితే కరెక్ట్గా పడుతున్నాయా, వ్యాక్సిన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసి దీన్ని డెవలప్ చేయడాన్ని నేను ఒక కంకణంగా పెట్టుకున్నాను. ఎందుకంటే ఆదిరెడ్డి వాసు గారు నాకు అప్పచెప్పారు ఈ కార్యక్రమం. ప్రజలందరి సంపూర్ణ ఆరోగ్యమే తమ కూటమి ప్రభుత్వ ధ్యేయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మానవ వనరులు సద్వినియోగమై సమాజం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుంది అని పేర్కొన్నారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయం వద్ద 19 మందికి సుమారు 30 లక్షల సీఎం సహాయ నిధి చెక్కులు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 1,10,00,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పం అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించని పేదలకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందజేస్తున్నామని చెప్పారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజమండ్రిలో సీఎం సహాయ నిధి నుంచి ఒక్క చెక్కు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఇంకా మరో 85 లక్షల విలువైన 40 ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. సెట్టిబుల్జ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, మజ్జి రాంబాబు, కొయ్యల రమణ, కంటిపూడి శ్రీనివాస్, కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, బొర్రా చిన్ని, మొక్కమాటి సత్యనారాయణ, కేబుల్ మురళి, చొప్పర్ల భద్దర్రావు, చింతపల్లి నాని, దుత్తరపుడు గంగాధర్, విశ్వనాథరాజు, కవులూరి వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులతో, సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది.
ఈరోజు ఇచ్చిన చెక్కులతో కలిపి ఇప్పటికీ 1,10,00,000 ఈ రోజున ఈ నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు సహకారం అందిస్తూ ఉన్నారు. ముందుగా ఆయనకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజున చెక్కులు ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కానీ ఇవన్నీ చూడడం చాలా సంతృప్తిగా ఉంది. ఇంత సంతృప్తి నాకు పొందడానికి కానీ, నాతో పాటు మా ఎన్డీఏ కూటమి నాయకులు పొందడానికి కానీ కారకులైన ఈ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఆయన ఎన్నికల ముందు చెప్పారు, ప్రతి ఇంటికి పెద్దన్న పాత్ర పోషిస్తానని. పెద్దన్న పాత్ర అంటే ఇదే. వైద్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇలాగ ఆదుకోవడమే పెద్దన్న పాత్ర. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్సీపీ వారిని, విమర్శ కాదు, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వైసీపీ వారు గత 5 సంవత్సరాలు మీరు సీఎం సహాయ నిధి నుంచి ఏ ఒక్క చెక్కైనా రాజమండ్రి సిటీలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేకపోయారు? ఇది ఇవ్వాలి అని అంటే మనసు ఉండాలి, ఒక మంచి ఆలోచన ఉండాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ మనసు ఉంది, ఆ ఆలోచన ఉంది కాబట్టే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఎంతమందిని ఆదుకుంటా ఉన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శనివారం స్థానిక మున్సిపల్ కాలనీ క్రికెట్ గ్రౌండ్లో రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కళాశాల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మహిళలు స్వావలంబనతో స్థిరపడాలి అని, ఆర్థికంగా నిలదొక్కుకున్న నాడే వారి కుటుంబాన్ని సరైన స్థితిలో నడపగలరని, పూర్వకాలంలో మహిళలకు చదువు అనేది అందని ద్రాక్షలా ఉండేదని, సావిత్రిబాయి పూలే మహిళలకు విద్యను అందించాలి అనే సేవాభావంతో పలు స్కూళ్లు ప్రారంభించారన్నారు. పూర్వపు రోజుల్లో చిన్నప్పుడే మహిళలకు వివాహాలు చేసేవారని, ఆ కాలంలో యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం పంతుల చిన్నతనంలోని భర్తలు పోగొట్టుకున్న మహిళలకు వితంతు వివాహాలు చేసి వారి ఇంటికే పరిమితం కాకుండా సమాజంలో వారికి ఉన్నత స్థానం కల్పించేవారన్నారు. కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు ఎప్పటి నుండో పెద్దపీట వేశారని, భారతదేశ స్త్రీలు పురుషులు పాశ్చాత్య సంస్కృతిని అలవర్చుకోవడం వల్ల ఈ మార్పు ఇంటి నుంచే, అంటే అమ్మ నుంచే మొదలవుతుంది అని, తద్వారా సమాజంలో దేశంలో మార్పు వస్తుంది అని చెప్పారు. ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా ఉంది. సో వెస్టర్నైజేషన్ పూర్తిగా వద్దని చెప్పాము, కానీ అది ఎంతవరకు మనం అలవర్చుకోవాలో అంతవరకు అలవర్చుకోవాలి తప్ప ఏదైనా మితికి మించి మీరింది ఏదైనా సరే అనర్థమే. సో నేను ప్రజెంట్ స్టూడెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు మీ సొంత కాళ్ళ మీద అలాగే ఆర్థికంగా ఎప్పుడైతే స్టేబుల్గా ఉంటారో అప్పుడు మీ లైఫ్లో డెసిషన్స్ ఏదైనా సరే మీ అంతటి మీరు ఇండివిజువల్గా తీసుకోగలరు. సో ఎప్పుడైనా మనం మన ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నప్పుడే మనం ఏ స్టెప్ వేయడానికైనా సరే మనం ఆలోచించాం. అలాగని మీ రాబోయే హస్బెండ్స్ని రెస్పెక్ట్ ఇవ్వద్దు, గౌరవించొద్దు అని చెప్పడం కాదు, కానీ మీరు మీ సొంతంగా చదివి మంచి ఉద్యోగం చేసుకుని మంచి జాబ్ సంపాదించుకుని సెటిల్ అయ్యాకనే మీరు లవ్ మ్యాటర్స్ కానీ ఏ విషయాల్లో అయినా వెళ్ళాలి అని మా చైర్మన్ సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది మాత్రం మీరు ఎప్పుడూ దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ రాజమహేంద్రి మహిళా కళాశాల అనేది ఆడపిల్లలకి తక్కువ ఫీజులతో మనం ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేద్దామన్న మోటోతో స్టార్ట్ చేశారు. అదే మోటోతో రన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళి మంచి ప్లేస్లో సెటిల్ అయినప్పుడే మేమందరం కూడా హ్యాపీగా ఉంటామని తెలియజేస్తూ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మంచి చదువుకుని బాగా డిసిప్లైన్డ్గా ఉండి మంచి ర్యాంకులు తెచ్చుకుని మంచి ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి. ఈవేళ సాఫ్ట్వేర్ రంగంలో మీరు ఎక్కడైనా చూడండి 80% ఆడపిల్లలే ఉంటున్నారు, జెంట్స్ ఒక 20% మాత్రమే ఉంటున్నారు. ఎందుకంటే మగపిల్లవాడికి జాబ్ ఇస్తే వాడు గంటపై పనిచేసి ఇప్పుడే టీ తాగొస్తానండి, సిగరెట్ కాల్చి వస్తానండి, పోయి ఒక గంట కాలక్షేపం చేసి వస్తున్నాడు. అదే ఆడపిల్లలు వర్కింగ్ అవర్స్లో సిన్సియర్గా కూర్చుని జాగ్రత్తగా పనిచేస్తున్నారనే ఉద్దేశంతో జాబ్స్ కూడా ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ మహిళలకు ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి ఆర్థికంగా బాగా స్థిరపడి బాగా చదువుకోవాలని చెప్పి మంచి ర్యాంకులు రావాలని మీరు ఎప్పుడు కూడా టార్గెట్ ఐఏఎస్ ఐపీఎస్ టార్గెట్గా పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఆ రకంగా మీరు ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకులు సంపాదించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీరు బాగా స్థిరపడాలని మంచి ర్యాంకులు రావాలని కోరుకుంటూ అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం గోరంట్ల నివాసంలో టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం
ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ తమ ఉనికిని ప్రతిభను చాటుకోవడంతో పాటు వివిధ రంగాలను శాసిస్తున్నారని రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన రవిరామ్ కిరణ్ మండల టీడీపీ అధ్యక్షులు మత్సేటి ప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు మార్ని వాసుదేవ్ మాట్లాడుతూ మహిళలు కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడమే కాకుండా ఉద్యోగాలు చేస్తూ తమ శక్తిని నిరూపించుకుంటూ మహిళలు అబలలు కాదు సబలులు అని చాటి చెబుతున్నారన్నారు. సంఘంలో ఎన్నో ఆటుపోట్లు అవాంతరాలను ఎదుర్కొంటూ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టి 10 మందికి ఆదర్శంగా ఉంటున్నారని ప్రశంసించారు. మజ్జి పద్మావతి మాట్లాడుతూ స్త్రీ తల్లిగా లాలిస్తుంది, సోదరిగా తోడుంటుంది అని, భారీగా బాగోగులు చూస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ సర్వం త్యాగం చేస్తుందన్నారు. పిల్ల తనుజ, దండమూడి ప్రమీల, మద్దామణి, తలారి ఉమాదేవి, బైరెత్తి సరోజిని, బండి నాగమణి, పాలపర్తి రత్నం, కోటిపల్లి అమ్ములు, పత్తి మంగ, పేట వీరలక్ష్మి, అనంతలక్ష్మి, రామోజీ గౌరి, రాయుడు అలేఖ్య, కంచర్ల లక్ష్మి, శ్రీదేవి, యమున, ధనలక్ష్మి, గౌరమ్మ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం మన భారతదేశంలో మార్చి 8వ తారీఖున జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటుంటాం. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన దేశంలో మహిళలు అన్ని రంగాల్లో ముందుండి అదేవిధంగా దేశాన్ని ఎంతో గర్వకారణంగా అయ్యే స్పోర్ట్స్లో కానీ, అదేవిధంగా విద్యలో కానీ, వైద్యంలో కానీ, అదేవిధంగా ఇప్పుడు వ్యాపారాల్లో కానీ మన భారత మహిళలు ఎంతగానో రాణిస్తూ ఉన్నారు. అలాగే దేశంలో కూడా అన్ని రంగాల్లో చాలా ముందుండి నడిపిస్తూ ఉన్నారు. ఇవాళ దేశ ఆర్థిక వ్యవస్థలో కానీ, రాజకీయంలో కానీ, విద్యలో కానీ, వ్యాపారాల్లో కానీ, సిఇఓలుగా కానీ ఎంతోమంది మహిళలు ముందుండి సంస్థలు నడిపిస్తూ ఉన్నారు. ఇలాంటి క్రమంలో మన దేశానికి వెన్నుముకైన మహిళల్ని, మన సమాజానికి వెన్నుముకైన మహిళల్ని వాళ్ళ ఆరోగ్యం పట్ల, వాళ్ళ భద్రత పట్ల వారు చేస్తున్న కృషికి గుర్తింపుగా వాళ్ళని గౌరవించుకునే దినోత్సవంగా ఇవాళ మన జాతీయ మహిళా దినోత్సవం. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ అందరి సమక్షంలో మేము కూడా పాల్గొనే అవకాశం మీరు మాకు కలిగించినందుకు. ఏదైతే డాక్టర్ గారు చెప్పినట్టుగా మన నియోజకవర్గంలో మీరు అందరూ కూడా ఒక ఐక్యతతో ఎన్నికల ముందు ఏ విధంగా పనిచేశారో, ఎన్నికల అనంతరం కూడా అదే ఐక్యత మీరు ముందుకు సాగుతూ ఇటీవల జరిగినటువంటి శాసన మండలి ఎన్నికల్లో కూడా మీరు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి ఈ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ రావడానికి మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించారు. ఇదే స్ఫూర్తితో మన శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య గారి నాయకత్వంలో మీరు మేము మనందరం కలిసి ముందుకు సాగుదామని సందర్భం తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగించిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మోహన్ రాయ్ కానీ, మన్పూర్ వీరస్వామి పంతులు గారు కానీ, వితంతువులకి వివాహాలు చేసే దగ్గర నుంచి కానీ ఈవేళ చూస్తే అన్ని రంగాల్లోనూ విద్య, వైద్య, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఈవేళ ఈ మహిళా మనులందరికీ కూడా ఈ సమాజంలో పురుషులకు ధీటుగా ఈ సమాజ అభివృద్ధిలో వారు కృషి చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ఈవేళ మొత్తం ఈ పురుష ప్రపంచం అంతా కూడా ఈ మహిళా మనులకి తల వంచి నమస్కారాలు చేసుకోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్ర జనాభాలో సగ భాగమైన మహిళలు వంటగదికి పరిమితం అయిపోతున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున డ్వాక్రా సంఘాలు పెట్టి ప్రతి మహిళ కూడా తన భర్తతో పాటు తాను ₹1 సంపాదించుకోవాలి, తన బిడ్డలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో డ్వాక్రా సంఘాలను పెట్టారు. మరి ఆ మహానుభావుడికి డ్వాక్రా సంఘాలు పెట్టాలని ఆలోచన ఎలా వచ్చిందో తెలియదు. ఈ రోజున ఆ డ్వాక్రా సంఘాలు ఇలా వృక్షాలుగా మారి ప్రతి మహిళ కూడా తన కాళ్ళ మీద తను నిలబడాలి. మహిళల అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది అని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలు సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, రాజమండ్రి సెంట్రల్ జైల్ DND/MHO డాక్టర్ కోమలి, జాబిలీ హాస్పిటల్ డాక్టర్ మేరీ వసంతి, డాక్టర్ హారతి, జనసేన వీర మహిళ కోమలి హేమ, మాజీ వైస్ ఎంపీపీ రాజనగరం మండలం వంక మాధవి పాల్గొన్నారు. కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా హక్కులు కాపాడడంతో పాటు గృహహింస చట్టాలపై మహిళలకు అవగాహన కల్పిస్తుంది అని తెలిపారు. అలాగే దగాపడిన మహిళల పట్ల అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
మహిళలకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలకు 50 మంది మహిళలకు కంబాల శ్రీను చేతుల మీదుగా కుక్కర్లు పంపిణీ చేశారు. అతిథులు మాట్లాడుతూ మహిళా చట్టాలు పనిచేసే చోట మహిళలపై జరుగుతున్న దురాగతాలు, అఘాయిత్యాలపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. జూలీ ఫౌండేషన్ సంస్థ అధినేత జూలియమ్మ, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షురాలు కండవల్లి బేబీ, రాజనగరం నియోజకవర్గ డైరెక్టర్ సిర్రా లక్ష్మి, గ్రేస్ మణి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న మహిళలకు, అంతర్జాతీయ మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కండవెల్లి లక్ష్మి. నేను టీడీపీ జిల్లా అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు కొన్ని ఆటల పోటీలు పెట్టడం జరిగిందండి. ఆటల పోటీలను పురస్కరించుకొని ఇందులో మెడికల్ స్టూడెంట్స్, టైలరింగ్ చేసేవారు, డాక్టర్స్ చాలామందిని ఇందులో మనం ఇన్వాల్వ్మెంట్ చేసి, మ్యూజిక్ నేర్చుకున్న వారిని అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఆటల పోటీ పెట్టడం జరిగింది. ఈరోజు వారిని పిలిచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమం తలపెట్టడం జరిగింది. నేను హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా మహిళలకి ఏ సమస్య కలిగినా ముందుండి పోరాటం చేయడానికి నా వంతు కృషి చేస్తూ, ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుంటానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ కండవెల్లి లక్ష్మిగా పరిచయస్తురాలనే, కానీ సమాజంలో చాలా అన్యాయానికి గురవుతున్న మహిళలు, అలాగే చదువుకుంటున్న పిల్లల మీద మానవ మృగాల అగత్యాలు చేయడం, ఇవన్నిటిని ధీటుగా ఎదుర్కొనడానికే నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సంస్థలో పనిచేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా మహిళా శక్తి అంటే ఒక ధైర్యం ఉంటే మనం ఏదైనా చేయగలమనే నినాదంతోనే నేను ముందుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్న మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా ధీటుగా ఎదరకరండి అని వారిని నేను ఒక నినాదంతో ఉత్తేజపరుస్తుంటే వారు ముందుకొచ్చి నా వెనకాతల ఒక మహిళా శక్తి అంతా కదిలి రావడం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంతోషిస్తున్నానండి. మరీ ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న మీ కండవెల్లి లక్ష్మి. స్థానిక నందం గనిరాజు జంక్షన్లో ఉన్న మాగ్నా మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి చీఫ్ గైనకాలజిస్ట్ డాక్టర్ చందన పర్వతవర్ధిని కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ పర్వతవర్ధిని మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 5వ తేదీన మాగ్నా ఆసుపత్రిలో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్తో పాటు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. సుమారు 150 మంది వరకు హాజరై పరీక్షలు చేయించుకున్నారని, వారికి ఆరోగ్య నివేదికలను ఈరోజు అందజేశామన్నారు. మహిళలకు వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరిస్తున్నాము అని తెలిపారు. మహిళా దినోత్సవం తమ ఆసుపత్రిలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారని, వారిని మరింత ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టిస్తారని అన్నారు. ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శిల్పా అలేఖ్య, పూజ, వినయ్ మెహతా, మేనేజింగ్ డైరెక్టర్ చిట్టూరి జగదీష్ చౌదరి, వికాస్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. నేను డాక్టర్ పర్వతవర్ధిని, మ్యాగ్నా హాస్పిటల్. మొన్న మార్చి 5వ తారీఖున మన మ్యాగ్నా హాస్పిటల్లో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఫ్రీ క్యాంప్ అనేది జరిగింది. ఆ క్యాంప్లో సుమారు 150 మంది మహిళలకు మనము ఫ్రీ బ్లడ్ స్క్రీనింగ్ టెస్టులు, అల్ట్రాసౌండ్ అబ్డామెన్, ఈసీజీ, ప్యాప్స్మియర్ అండ్ ఆంకాలజిస్ట్ కన్సల్టేషన్ లాంటివి పరీక్షలు చేశాం. ఆ రిపోర్ట్లు అనేది ఈరోజు మార్చి 8వ తారీఖున మనం రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది. ఈ రిపోర్ట్లో మనము సుమారు 150 మందిలో 50 మంది వరకు సమ్ పెథాలజీ అంటే గర్భసంచికి కానీ, లేకపోతే బ్రెస్ట్కి సంబంధించింది కానీ, ఇండియాకి సంబంధించింది కానీ ప్రాబ్లమ్స్ వాళ్ళకి సిమ్టమ్స్ లేకుండా అన్నది మనం గ్రహించాం. ఈ క్యాంపులో మనం హెచ్పివి వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ కూడా అవగాహన అందరికీ తెలియజేస్తాం. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. ఇలా కేక్ కట్ చేసుకోవడం కూడా సంతోషంగా. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దళిత బహుజన వర్గాలకు రాజ్యాధికారం దక్కకుండా చేసే కుట్రే ఎస్సీ వర్గీకరణ అని, ఈ కుట్రను దళిత వర్గాలు అర్థం చేసుకోవాలి అని మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు పివి రావు సోదరుడు, మాజీ ఐడిఏఎస్ అధికారి పిఎస్ఎన్ మూర్తి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మాల ఉద్యోగుల సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల ఆత్మీయ సదస్సు జిల్లా సంఘ అధ్యక్షులు ఎల్వి ప్రసాదరావు అధ్యక్షతన శనివారం స్థానిక ఆనం రోటరీ హాల్లో జరిగింది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్, జిల్లా అధ్యక్షులు కోరుకొండ చిరంజీవి ప్రోత్సాహంతో నిర్వహించిన ఈ సదస్సుకు ఎల్వి ప్రసాదరావు అధ్యక్షత వహించగా కార్యదర్శి జంగం సుబ్బారావు అతిథులకు స్వాగతం పలికారు. పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణను కేవలం మాలమాదిగల మధ్య సమస్యగానే చూడొద్దన్నారు. బహుజనులకు రాజ్యాధికారాన్ని దూరం చేయడానికి పన్నిన పన్నాగమే ఈ వర్గీకరణ అని అన్నారు. అఖిల భారత మాల జేఏసీ చైర్మన్ ఉప్పులేటి దేవి ప్రసాద్, భారతీయ బౌద్ధ మహాసభ సమతా సైనిక దళ రాష్ట్ర అధ్యక్షులు బేతాల సుదర్శనం, ఏపీ మాల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నూతలపాటి జగదీష్, ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, ఏపీ ఈపీడీసీఎల్ జనరల్ సెక్రటరీ చొప్పల సాయిబాబా, మాల ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్ గొల్లపల్లి కెనడి తదితరులు మాట్లాడారు. కుసుమ, రాజ్కుమారి, జ్యోతి, పాము, బాబురావు, సోమాబత్తుల విజయకుమార్, అర్ధల కుమార్ బాబు, ఎలిపే శ్రీనివాస్, జిల్లెల వెంకటేశ్వరరావు, ఊసురుమర్తి రామారావు, నామాల కానేరాజ్, తుమ్మల తాతారావు, నల్లి వెంకట్రావు, నక్కా విజయ్, డి సత్యకుమార్, సిహెచ్ కూర్మయ్య, లాజర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాజకీయ రంగులు పొందుకొని వచ్చేటటువంటి చట్టాలనైనా వ్యతిరేకిస్తాము. రాజ్యాంగం చెబుతున్నటువంటి నిజమైన సమానత్వాన్ని, నిజమైన స్వాతంత్రాన్ని, నిజమైన సోదర భావాన్ని ఏ చట్టాలనైతే మేము చూస్తామో, ఏ విధానాలను అయితే మేము చూస్తామో ఆ చట్టాలను, ఆ విధానాలను మా నెత్తి మీద పెట్టుకుంటాం. ఆ చట్టాలు, ఆ విధానాలు మాకు ఉపయోగపడకపోయినా ఆ విధానాలను నెత్తి మీద పెట్టుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగం బోధిస్తున్నది జాతీయవాదము, కులవాదము కాదు, మతవాదము కాదు, ప్రాంతీయవాదం కాదు. భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు బోధిస్తున్నది జాతీయవాదం. కాబట్టి ఆ జాతీయవాదం యొక్క నీడలు ఈ రోజు కాకపోతే రేపైనా మన అవకాశం వస్తుంది. ఈ రోజు మనకంటే తెలివైన బిడ్డ ఎవడైనా ఉంటే వాడికి అవకాశం ఇచ్చి తీరాలి. మహిళల అభివృద్ధితోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుంది అని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ డాక్టర్ ఖండవల్లి లక్ష్మి పేర్కొన్నారు. శనివారం ప్రెస్ క్లబ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలు సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు, రాజమండ్రి సెంట్రల్ జైల్ డిఎండ్ ఎంహెచ్ఓ డాక్టర్ కోమలి, జాబిలీ హాస్పిటల్ డాక్టర్ మేరీ వసంతి, డాక్టర్ హారతి, జనసేన వీర మహిళ కోమలి హేమ, మాజీ వైస్ ఎంపీపీ రాజనగరం మండలం వంక మాధవి పాల్గొన్నారు. కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మహిళా హక్కులు కాపాడడంతో పాటు గృహహింస చట్టాలపై మహిళలకు అవగాహన కల్పిస్తుంది అని తెలిపారు. అలాగే దగాపడిన మహిళల పట్ల అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. మహిళలకు ఆటలు పోటీలు నిర్వహించి విజేతలకు 50 మంది మహిళలకు కంబాల శ్రీను చేతుల మీదుగా కుక్కర్లు పంపిణీ చేశారు. అతిథులు మాట్లాడుతూ మహిళా చట్టాలు పనిచేసే చోట మహిళలపై జరుగుతున్న దురాగతాలు, అఘాయిత్యాలపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. జూలీ ఫౌండేషన్ సంస్థ అధినేత జూలియమ్మ, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జిల్లా అధ్యక్షురాలు కండవల్లి బేబీ, రాజనగరం నియోజకవర్గ డైరెక్టర్ సిర్రా లక్ష్మి, గ్రేస్ మణి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న మహిళలకు, అంతర్జాతీయ మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు కండవెల్లి లక్ష్మి. నేను టీడీపీ జిల్లా స్పెషల్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. అలాగే ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి ఆంధ్రప్రదేశ్ చైర్మన్గా కూడా పనిచేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు కొన్ని ఆటల పోటీలు పెట్టడం జరిగిందండి. ఆటల పోటీలను పురస్కరించుకొని ఇందులో మెడికల్ స్టూడెంట్స్, టైలరింగ్ చేసేవారు, డాక్టర్స్ చాలామందిని ఇందులో మనం ఇన్వాల్వ్మెంట్ చేసి, మ్యూజిక్ నేర్చుకున్న వారిని అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి ఆటల పోటీ పెట్టడం జరిగింది. ఈరోజు వారిని పిలిచి ప్రజెంటేషన్ ఇవ్వడానికి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యక్రమం తలపెట్టడం జరిగింది. నేను హ్యూమన్ రైట్స్ మహిళా చైర్మన్గా మహిళలకి ఏ సమస్య కలిగినా ముందుండి పోరాటం చేయడానికి నా వంతు కృషి చేస్తూ, ఎక్కడ అన్యాయం జరిగినా నేను ముందుంటానని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాను. ఆల్రెడీ మీ అందరికీ కండవెల్లి లక్ష్మిగా పరిచయస్తురాలనే, కానీ సమాజంలో చాలా అన్యాయానికి గురవుతున్న మహిళలు, అలాగే చదువుకుంటున్న పిల్లల మీద మానవ మృగాల అగత్యాలు చేయడం, ఇవన్నిటిని ధీటుగా ఎదుర్కొనడానికే నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో
సంస్థలో పనిచేయడం జరుగుతుందండి. ఖచ్చితంగా మహిళా శక్తి అంటే ఒక ధైర్యం ఉంటే మనం ఏదైనా చేయగలమనే నినాదంతోనే నేను ముందుకొచ్చి ఎక్కడెక్కడ ఉన్న మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ మీరు కూడా ధీటుగా ఎదరకు రండి అని వారిని నేను ఒక నినాదంతో ఉత్తేజపరుస్తుంటే వారు ముందుకొచ్చి నా వెనకాతల ఒక మహిళా శక్తి అంతా కదిలి రావడం కూడా ఈ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంతోషిస్తున్నానండి. మరీ ముఖ్యంగా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న మీ కండవెల్లి లక్ష్మి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పోలవరంపై కూటమికి చిత్తశుద్ధి లేదు, సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు విమర్శ. మహిళల భద్రత సాధికారతకు ప్రభుత్వం కృషి, చెల్లుబోయిన ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం. అందరూ ఆరోగ్యంగా ఉంటేనే అభివృద్ధి, 19 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, రాజమహేంద్రి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. మహిళలు అన్ని రంగాలను శాసిస్తున్నారు, గోరంట్ల కార్యాలయంలో మహిళా దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.